నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. దేశ రక్షణలో తెలంగాణదే ప్రధాన పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం అంటే ఫిబ్రవరి 28వ తారీఖున హైదరాబాద్లోని గచ్చిబౌలిలో డిఫెన్స్ ఎగ్జిబిషన్ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సహా రేవంత్ రెడ్డి అలాగే ప్రముఖులు కొంతమంది నాయకులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులంతా కూడా అందులో పాల్గొనడం జరిగింది. పాల్గొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ డిఫెన్స్ ఎగ్జిబిషన్ లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం సాధించిన ప్రగతిని వివరించనున్నారు. అంతేకాకుండా త్రివిధ దళాలపై యువతకు అవగాహన కూడా కల్పించనున్నట్టు కూడా వీరి సమావేశంలో తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి చాలా విషయాలు తెలియజేశారు దేశ రక్షణ గురించి. ముఖ్యంగా దేశ రక్షణలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. దేశం సరిహద్దులో ఉన్నటువంటి ఆ ఆర్మీలో చాలా మంది తెలంగాణకు చెందిన వారని కూడా తెలియజేశారు. ఇప్పటికే రక్షణ శాఖకు సంబంధించి విభాగాలు, పరిశ్రమలు హైదరాబాద్ లో ఉన్నాయని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా సైన్స్ ఎగ్జిబిషన్ తో నిత్యం లక్షలాది మందికి అక్కడ అవగాహన కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. సాంప్రదాయ ఇంజనీరింగ్ కు తోడ్పాటుకు ఇచ్చేందుకు డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఈ విషయాలపైన స్పష్టంగా క్షుణ్ణంగా కూడా ఆ సమావేశంలో అన్ని తెలియజేయడం జరిగింది. దేశాన్ని కాపాడడంలో రక్షణ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, అదేవిధంగా దేశ రక్షణ బాధ్యత యువతపై ఎంతో ఉందని కూడా ఆయన గుర్తు చేశారు. మిసైల్ తయారీ చేసే ప్రముఖ పరిశ్రమలైన డిఆర్డిఎల్, బిడిఎల్, డిఆర్డిఓ, అంతేకాకుండా మితాని లాంటి కంపెనీలు కూడా తెలంగాణలో ఉండడం చాలా గొప్ప విషయం అని కూడా ఆయన తెలియజేశారు. బెంగళూరు తరహాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రక్షణ శాఖ కారిడార్లు ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన రాజ్నాథ్ సింగ్ నోబెల్ అవార్డు గ్రహీత సర్ సివి రామన్ ఫిబ్రవరి 28వ తేదీన రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారని కూడా గుర్తు చేశారు రాజ్నాథ్ సింగ్. ఆయన గౌరవార్థమే ఫిబ్రవరి 28వ తారీఖున జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకుంటామని కూడా ఆయన తెలియజేశారు. ఇక తాను కూడా సైన్స్ విద్యార్థినేనని కూడా తెలియజేశారు. రాజకీయాల్లోకి రాకముందు కొన్నాళ్ళు ఆయన సైన్స్ అధ్యాపకుడిగా కూడా పనిచేశానని రాజ్నాథ్ సింగ్ వివరించారు. మానవ పరిణామాన్ని, సైన్స్ అభివృద్ధిని విద్యార్థులు లోతుగా పరిశీలించి అధ్యయనం చేయాలని కూడా ఆయన కోరడం జరిగింది. యువతి యువకులు శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని రాజ్నాథ్ సూచించారు. గ్లోబల్ లీడర్షిప్ లో ఆయన యువతదే కీలక పాత్ర అని కూడా తెలియజేయడం జరిగింది. సైన్స్ టెక్నాలజీలో వచ్చే మార్పులు పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా రక్షణ శాఖ చారిత్రాత్మక విషయాల్లో కేంద్రం విశేష పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ శాఖకు గత కొన్నేళ్లుగా మంత్రిగా ఉండడం తాను అదృష్టంగా భావిస్తున్నట్టు కూడా తెలియజేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త ఒరవడిని భారతదేశం సృష్టిస్తుందని రాజ్నాథ్ సింగ్ అయితే తెలియజేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే రక్షణ శాఖకు సంబంధించి చాలా విషయాలు రాజ్నాథ్ సింగ్ తో సహా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని అక్కడ పాల్గొన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, విద్యార్థులు ఉన్నారో, అలాగే ప్రముఖ నాయకులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం మీద. మరి రాజ్నాథ్ సింగ్ చెప్పినటువంటి విషయాల గురించి, సీఎం రేవంత్ రెడ్డి తెలియజేసినటువంటి విషయాల గురించి మీరేమనుకుంటున్నారో మీ విలువైన అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము.